హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు నేను స్పైసీ మటన్ కర్రీ చేయబోతున్నాను. ఎలా చేస్తున్నానో చూసేయండి. దీనికోసం ప్రెషర్ కుక్కర్లో 4 to 5 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ తీసుకోండి. తర్వాత 5 to 6 స్లైసెడ్ గ్రీన్ చిల్లీస్ వేసుకోండి. మీ స్పైస్ లెవెల్స్ని బట్టి గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకోండి. నెక్స్ట్ 3 మీడియం సైజ్డ్ ఆనియన్స్ పేస్ట్ చేసి వేసుకున్నాను. నాకు గ్రేవీ ఎక్కువ కావాలి కాబట్టి నేను 3 మీడియం సైజ్డ్ ఆనియన్స్ వేసుకున్నాను. మీకు అంత అవసరం లేదనుకుంటే ఒక 1 ఆనియన్ తగ్గించి వేసుకోండి. యాడ్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్. Add 2 teaspoons of salt and a pinch of turmeric powder. అవి రెండు వేసాక బాగా కలుపుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. అప్పుడు పేస్ట్లోంచి మనకు ఆయిల్ సెపరేట్ అయిపోతుంది. సెపరేట్ అయిన తర్వాత ఒక 6 to 7 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోండి. తర్వాత 1 టీ స్పూన్ ఆఫ్ గరం మసాలా పౌడర్. ఇక్కడ నేను హోమ్ మేడ్ గరం మసాలా పౌడర్ తీసుకున్నాను. మనం ఏంటంటే హోమ్ మేడ్ గరం మసాలా పౌడర్ యూస్ చేస్తే మొత్తం ఫ్లేవర్స్ అన్నీ మటన్కి బాగా పట్టుకుంటాయి అన్నమాట. అవి రెండు వేసాక బాగా కలుపుకుని కొద్దిగా వాటర్ పోసుకోండి. వాటర్ వేసిన తర్వాత ఒక 1 minute కలిపి వేయించి తర్వాత 1/2 kg మటన్ని కుక్కర్లో వేసేయండి. కుక్కర్లో వేసిన తర్వాత బాగా వేయించి మటన్ పీస్ ములిగేటట్టు వాటర్ పోయండి. వాటర్ పోసిన తర్వాత బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ప్రెషర్ క్లోజ్ చేసేయండి. క్లోజ్ చేసి 8 to 9 విజిల్స్ రానివ్వండి. విజిల్స్ కూడా మనం క్వాలిటీ ఆఫ్ మటన్ బట్టి మనం విజిల్స్ పెట్టుకోవాలి. ప్రెషర్ తీసిన తర్వాత అన్ని టేస్ట్ కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకోవాలి. ఏమన్నా సరిపోకపోతే వేసుకోవాలి. నాకు మటన్ చాలా మెత్తగా ఉడికిపోయింది. సో ఏదైనా ఎక్స్ట్రా వాటర్ ఉంటే మీడియం ఫ్లేమ్లో పెట్టి దాన్ని దగ్గరకు రానివ్వండి. నాకు సాల్ట్ తక్కువైనట్టు అనిపించింది, సో నేను వేసుకున్నాను. తర్వాత వేరే కడాయిలో తాలింపు కోసం 8 to 9 గార్లిక్ క్లోవ్స్ వేసుకోండి. కర్రీ లీవ్స్ అలాగే రెడ్ చిల్లీ ఫ్లేక్స్. తర్వాత ఒక 1/2 టీ స్పూన్ ఆఫ్ గరం మసాలా పౌడర్ వేసుకోండి. తర్వాత ఈ 4 ఐటమ్స్ని బాగా వేయించిన తర్వాత మటన్ కర్రీని ఈ తాలింపు కడాయిలో వేసి బాగా మిక్స్ చేసుకోండి. Here is the spicy gravy mutton curry. Please like, share, comment and subscribe. Bye.